నేనైతే వైసీపీలో వాళ్ళు కూడా నన్ను ప్రేమిస్తారు. ఎందుకనంటే నేను ఎవరి మీద వ్యక్తిగతంగా కక్ష సాధింపు చర్యలు గాని ఏం గాని చేయను. ఎవరైనా నా దగ్గరకు వస్తే పనిచేయడం తప్పితే నేను ఎప్పుడూ కూడా చూడాల. ఇది సొంత పార్టీలో కొంతమంది శత్రువులు ఏది బోడే ప్రసాద్ ఎదగటం ఇష్టం లేక, నాకెవరు గాడ్ ఫాదర్ లేరు. నేను ఎంతసేపు పని 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 అని చెప్పి ముందుకెళ్తుందని నేను చూసుకున్నా తప్పితే నా అనుమానాలు ఈ విధంగా గోతులు తీస్తున్నారనేది నేను ఏ రోజు కూడా భావించలా. కొంతమంది అది ఇప్పుడు కాకపోతే రెండో రోజు బయటపడుతుంది, వాళ్ళ యొక్క విజ్ఞతకే వదిలేస్తా ఉంది. అయ్యి ఉండొచ్చు, లేకపోతే వేరే నియోజకవర్గం వాళ్ళు నా మీద ఏం చెప్తారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, యారగంట అంటారు. నేను ఎవరో దారి వెళ్తున్న తెలవని వ్యక్తిని మాట్లాడటం నాకు అలవాటు లేదు. తెలిసిన వ్యక్తుల్ని మాత్రం చాలా మర్యాదగా అందరినీ, నేను ఒక పనిలో ఉంటే ఆ పని తప్పితే రెండో మనిషి కనపడ్డా నాకు. ఆ విధంగా నేను ఒక డెడికేటెడ్ మైండ్ తో పనిచేస్తున్నాను కాబట్టి నేను ఒకవేళ ఎవరన్నా పలకరిగిపోతే అది కూడా యారగంట అనుకుంటే మాత్రం అంతకన్నా దురదృష్టం ఉండదు. నేను ఈ రోజు ప్రజల్లోకి సైకిల్ వేసుకునో నడిచో లేకపోతే ఒక ఇంట్లో మనిషిలాగా పనిచేస్తున్నానంటే అది అహంకారం అంటే నిజంగా దురదృష్టం. ఇది ఏ మనిషి కూడా తట్టుకోలేడు. సీటు రావచ్చు, సీటు రాకపోవచ్చు. నేను కనుక అహంకారం లేకపోతే నేనేదో తప్పుడు పనులు నేనెవరితోనో అంటకాగుతున్నాను, కార్యకర్తలను అడగండి, నియోజకవర్గంలో కార్యకర్తలను అడగండి, నాయకులను అడగండి. వాళ్లే అంటారు ఏంటంటే ఒక మాటే కదా, అవతల పార్టీ అని ఒక మాట అనొచ్చు కదా, మనదేం పోయిందని. అంటే ఎందుకో నా మనసు మనస్కరించక నేను వాళ్ళని పలకరింది తప్పితే నేను నా పార్టీ సొంత పార్టీయే తెలుగుదేశం పార్టీ అయితేనే మన వాళ్ళుగా నేను గుర్తిస్తాను తప్పితే ఇంక ఎదుటి పార్టీ వాళ్ళని గుర్తించకపోవడం వల్లనే నేను మాట్లాడకపోవడం వల్లనే ఇలాంటి సమస్యలు నాకేమైనా వచ్చినాయేమోనని ఇప్పుడు ఆలోచిస్తా ఉన్నా. సార్, ఇప్పుడు మీరు కుటుంబ సభ్యులతో ప్రచారం చేస్తున్నారు, టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు ఓటేయండి అని అడుగుతున్నారు. అంటే మీరు మీ కార్యాచరణ ఏంటి సార్? అంటే టికెట్ రాకపోయినా మీరు పోటీలో ఉంటారా? నేను అట్లా టికెట్ వచ్చినా రాకపోయినా లేదు. నేను ఒకటే అన్నా, చివరి క్షణం వరకైనా నాకే టికెట్ వస్తుంది, నేనే పోటీ చేస్తాను, నాకు ఓటేయండి అని చెప్పి అడుగుతున్నాను తప్పితే ఎక్కడ కూడా కాంట్రవర్షియల్ గా నేను వెళ్ళట్లేదు. బోడే ప్రసాద్ పోటీలో ఉంటున్నారా ఫైనల్ గా? అది అధిష్టాన నిర్ణయం, ఏ నిర్ణయం తీసుకుంటుందో దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం. అంటే చంద్రబాబు ఫోటో తోటి నేను వెళ్తాను అని కూడా మొన్న మీరు కామెంట్ చేశారు కదా సార్. ఒక్కొక్కసారి ఆవేశంలో రకరకాల మాటలు రావచ్చు, రకరకాల ఇది ఉండొచ్చు, కానీ చివరికి నాకే ఓటు సీటు అయితే నాకే ఇస్తారనేది నేను 100% నమ్మకంతో ఉన్నా. నేను ఒకవేళ ఏదైనా ఆ ఆవేశంలో ఏదైనా మాట్లాడినా అధినాయకత్వాన్ని కూడా క్షమించమని కోరుతా ఉన్నా. సార్, రోజుకొకరు పేరు మీద సర్వే చేస్తున్నారు. నిన్న కూడా ఆలపాటి రాజా గారి పేరు మీద సర్వే చేశారు. మీకు ఇచ్చే ఉద్దేశం అంటే ఇప్పటికే 6-7 మంది మీద ఈ నియోజకవర్గం మీద సర్వే చేశారు, దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కావాలి అంటే ఒక బలమైన అభ్యర్థిని ఎతకాలి. ఈ రోజు కన్నూరు నియోజకవర్గంలో బోడే ప్రసాద్ కన్నా మించి ఇంకెవరైనా బలమైన అభ్యర్థి ఉన్నాడేమోనని ఐవీఆర్ఎస్ లో అవ్వచ్చు సర్వేలు అయితే చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ బోడే ప్రసాద్ అయితేనే ప్రత్యర్థిని ఓడిస్తాడు అని చెప్పేసి అన్ని సర్వేల్లో అన్ని ఐవీఆర్ఎస్ లో కూడా ప్రూవ్ అయింది. తప్పేముంది దాంట్లో? నేను తప్పుగా భావించినట్లయితే మొదటి రోజునే ఎవరో పేరు పెడితేనే నేను ఏంటి ఇట్లా నన్ను అవమానించారని మాట్లాడతాను. నేను అవమానంగా తీసుకోవట్లా. ఈరోజు నాతో కంపేర్ చేస్తే ఇంతమందిని కంపేర్ చేస్తారంటే నేను గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. అంటే కాదు, వేరే వాళ్ళకి ఇస్తే ఇక్కడ మీరు సపోర్ట్ చేస్తారా లేకపోతే వ్యతిరేకిస్తారా ఏంది? అది నాకే వస్తుంది. నేను అంటుంటప్పుడు ఇక నేను సపోర్ట్ చేస్తారా అనేది, ఈ రోజు అభ్యర్థిగా నేనే పోటీ చేస్తున్నాను, నేనే ఉంటున్నాను ఇక్కడ. అంటే పక్క జిల్లాలో ఉన్న కూడా తీసుకొచ్చి ఇక్కడ ఐవీఆర్ఎస్ నిర్వహించడాన్ని ఎట్లా చూస్తారు? మీరు లోకల్ క్యాండిడేట్ కదా. ఇప్పుడు ఒక మాజీ మంత్రి 4-5 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన మనిషి, మరి ఒకవేళ ఆయన కూడా ఇక్కడ ఏమన్నా బలంగా ఏమన్నా ప్రజల్లో ఉన్నాడేమో అనేది పరీక్ష ఐవీఆర్ఎస్ లో అడుగుతా ఉన్నారు. దాంట్లో తప్పేముంది? మీకేమన్నా అధిష్టానం నుంచి అన్న మళ్ళీ మీరు వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత ఎవరైనా టచ్ లోకి రావడం? చాలా పాజిటివ్ గా ఉంది. 100% నాకు అనౌన్స్ అవబోతా ఉంది. అంటే మొన్న కాల్ చేసి మీకు లేదు అని చెప్పారు కదా, ఆ తర్వాత మళ్ళీ పరిణామాలు మారినాయి అంటారా? ఎంక్వైరీ చేసుకున్నారు. ఇక్కడ ఎవరు బాగా ఇది ఉన్నారో పార్టీ నిర్ణయించుకుంది, దాని ప్రకారమే నిర్ణయం వస్తుందని నేను భావిస్తాను. ఒకవేళ సపోజ్ మీరు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఇస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తారా లేకపోతే ఏంటి?
భవిష్యత్ కార్యాచరణ పూర్ణ గారు కాంట్రవర్షియల్ గా వద్దండి ఇంకా. సార్ అంటే మొదలు చెప్తుంది వంశీ గారితో కొడాల నాని గారితో అది కేవలం ప్రచారమేనా అలాంటి దాని గతంలో ఏమైనా జరిగిందా సార్? అంటే నేను- నా దృష్టిలో పెట్టినా టికెట్ ఇవ్వలేదని అనుకుంటున్నాను. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బోండా అమ్మ, వల్లభనేని వంశీ, బోడే ప్రసాద్ ముగ్గురు ఒక బెంచ్ లో కూర్చునే వాళ్ళం, స్నేహితులుగా ఉన్నాం. ఏ రోజైతే పార్టీ మారే ముందు రోజు కూడా చింతమనేని ప్రభాకర్ జైల్లో ఉంటే పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా వల్లభనేని వంశీ అన్నం తినేవాడు ఎవడో కూడా ఆ పార్టీలో వైసీపీలో చేరాడని చెప్పి మేమందరం కూడా ఆ ప్రెస్ మీట్ లో ఉన్నాం. అతను వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి బోండా నేను అతనితో ఏ రోజు కూడా ఫోన్ లో మాట్లాడతాం గానీ, కలిసి కూర్చోవటం గానీ, ఈ పార్టీలో వచ్చి ఏ మనిషి అయినా చూశాడా ఎక్కడైనా? దమ్ముంటే చెప్పమను. నేను పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పా కదా.